అగ్రికల్చర్ ఇలా చాలామంది సిటీలో వాళ్ళకి ఇంకా ఎక్కువ చెప్పుకుంటుంది. మనం పల్లెటూరులో ఉన్నాం, చక్కగా పల్లెటూరు వాతావరణంలో మంచిగా వెళ్ళాలి. మనకి ఇంత మంచి వాతావరణం ఉన్నప్పుడు దానికి ఆరోగ్యంగా పెట్టాలి. మనకి ఎగ్జాంపుల్గా ఉండాలి. మనం సిటీ వాళ్ళందరూ ఇంకా వస్తుంది రావాలి తప్పదు. ఎందుకంటే వాళ్ళకి సరైన గాలి లేదు తీసుకోవడానికి, ఆక్సిజన్ లేదు, నీళ్ళు లేవు, ఆహారం లేదు. ఆహారం అంటే అన్ని విషాహారం దొరుకుతుంది. మనకి మంచి ఆహారం దొరుకుతుందా? దొరకదు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా రాను తర్వాత ఎక్కడికి వస్తారు. కరోనా వచ్చినప్పుడు ఏమైంది? అందరికి మళ్ళీ ఆక్సిజన్ కరువైంది. మళ్ళీ అందరూ హెల్తీ ఫుడ్కి వచ్చారు. జంక్ ఫుడ్ లాంటి చచ్చిపోతామని భయం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కరోనా వస్తుంది, కంగారు పడతారు, తొందరలో వస్తుంది. మీరు కానీ మళ్ళీ జంక్ ఫుడ్ తిని ఉంటే కరోనాలో మళ్ళీ వచ్చే కరోనాలో ఫస్ట్ చచ్చిపోయి మీరే ఉంటారు. అది మీరు చచ్చిపోవాలనుకుంటే తినేది. ఓకే, మంచిగా బతకాలనుకుంటే జంక్ ఫుడ్ లాగండి. మంచిగా బతకాలా చచ్చిపోవాలా? మంచిగా బతకాలి కాబట్టి జంక్ ఫుడ్ లాంటి తింటారా? ఓకే, రేపు నుంచి ఎవరో కవర్లు కానీ ఈ ప్లాస్టిక్ కానీ తీసుకురాకుండా ఉంటారు కదా, జంక్ ఫుడ్ ఏమి. ఓకే, ఇండియాకి కూడా కొనమని అడగద్దు. ఓకే, మీరు మంచిగా ఫ్రూట్స్, మంచిగా నట్స్ ఇలాంటివి ఉంటాయి కదా. ఓకే, పల్లీలు ఉండాలి, ఇట్లాంటివి చికెన్ ఇలాంటివన్నీ మంచిగా హెల్తీగా తినండి. అదే జంక్ ఫుడ్ తినదు. అసలు కెమికల్ ఏమన్నా తింటుంది. ఫ్యాక్టరీలో తయారైన వస్తాయి కదా, కవర్లో వస్తాయి కదా. ఆ కవర్లు ఏదైనా కానీ ప్యాకింగ్ వచ్చి ఫ్యాక్టరీలో తయారైనవి అన్నీ కూడా పాయిజన్ ఉంటుంది. అంటే ఏదో ఒక కెమికల్స్ ఉంటాయి, టాక్సిన్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఈ ప్రిజర్వేటివ్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో అనేక కెమికల్ రియాక్షన్స్ అయ్యి మనకి వ్యాధులను కలిగిస్తాయి. ఆ వ్యాధులు కలిగించడం వల్ల మనం ఏమవుతుంది, మనం ఏదో మంచి టార్గెట్ పెట్టుకున్నా మనకు ఆరోగ్యం రాదు, మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా మంచి ఆహారం, బ్రెయిన్ ఫుడ్ ఏంటంటే మంచి బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఇప్పుడు చూడండి, మీకు స్నాక్స్ కావాలనుకోండి, కొబ్బరికాయ మంచి బ్రెయిన్ ఫుడ్ కొబ్బరికాయ. అలాగే ఇంతకుముందు మాకు స్కూల్స్లో మా చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే స్కూల్స్ దగ్గర కూడా బఠానీలు, శనగలు ఇట్లాంటివి ఉన్నాయి. అన్నీ మంచి ఫుడ్సే, హెల్దీ స్నాక్స్ అనమాట. తెలుసు కదా, శనగలు అవి ఉంటాయి, మంచిగా ఉంటాయి కదా తినడానికి. అలాంటి స్నాక్స్ తినచ్చు. అర్థమైందా? చిక్కీలు తెలుసు కదా, అట్లాంటి పల్లి పట్టీలు అది బెల్లంతో చేస్తున్నాను అనమాట. మళ్ళీ షుగర్ కాకుండా నువ్వుల లడ్డు కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇట్లా మేమేంటంటే బోన్స్ కర్రీ, స్ట్రెంగ్త్ కర్రీ అలాంటి మంచి ఫుడ్స్ తిన్నా మంచిది. కానీ మీరు ఏదైనా ఈ కుర్కురేలు కానీ ప్యాకెట్లో బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు వస్తాయి కదా, అవన్నీ మంచిగా చాలా టేస్టీగా అనిపిస్తాయి. అందులో కెమికల్స్ వేస్తారన్నమాట. ఈ షుగర్ కూడా చాలా ఎడిక్టివ్. ఒకసారి అలవాటు పెట్టాలంటే మళ్ళీ అది తినాలనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థమైందా? ఓకేనా? హెల్దీగా తిందామా? హెల్దీ ఫుడ్ తిందామా? ఓకే, జంక్ ఫుడ్స్ వదిలేద్దామా? ఓకే, మన ఆరోగ్యం కాపాడుకుందామా? మన భూమిని రక్షిద్దామా ప్లాస్టిక్ లేకుండా? ఓకేనా? సేవ్ ఎర్త్ చెప్పండి. సేవ్ ఎర్త్, బీ హెల్దీ. సేవ్ ఎర్త్, బీ హెల్దీ. ప్రాజెక్ట్ చేశారు కదా సేవ్ ఎర్త్ మీద. ఓకే, సేవ్ ఎర్త్ మీద చేశారు కదా ప్రాజెక్ట్. ప్రోగ్రామ్ చేసాం కదా సార్, అది సెల్ఫ్ గవర్నమెంట్ 35 బాటిల్స్ స్టీల్ బాటిల్స్ ఇచ్చినందుకు కొంచెం ప్లాస్టిక్ అనేది బ్యాన్ అయిపోయింది. వెరీ గుడ్. సో ఎవరు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ ఇవి తేకుండా చూసుకోండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, 2 minutes మెడిటేషన్ చేసి చేద్దాం. ఇంకోటి, ఇవన్నీ చెప్పుకున్నాం బాగానే ఉంది. ఇవి చేయాలి అంటే మైండ్ కంట్రోల్లో ఉండాలి కదా. అందుకే ప్రతిరోజు అందరూ సూర్య నమస్కారాలు, కొన్ని ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం తప్పనిసరిగా చేయండి. మీరు మైండ్ కంట్రోల్ వస్తుంది. ఇవి చేయకపోతే మీకు మామూలుగా నాన్ వెజ్ తినకూడదు, ఇవి తినకూడదు అనుకున్నా కానీ మీరు చేయగలరు. మీరు నాలుక లాగేస్తుంది, మీ ఇంద్రియాలు కంట్రోల్లో ఉంది. కాబట్టి రోజు సాధన చేయండి. టీచర్స్ కూడా మీరు ఈ నెలలో ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్. ఈ ఏప్రిల్లో ఉపయోగించుకుని ఆ టీచర్స్ ట్రైనింగ్ చేయండి. ఆ టీచర్స్ ట్రైనింగ్ అయిపోతే కనుక మీకు చాలా లాభం జరుగుతుంది పర్సనల్గా. అంతేకాకుండా మనకి మనంత పాలసీస్ తగ్గట్టుగా మీరు కూడా తయారవ్వగలుగుతారు. అంటే దాంట్లో నేర్చుకునేటువంటివి ఎన్నో ఉంటాయి. సో కాబట్టి టీచింగ్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. దానివల్ల మైండ్ కంట్రోల్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎన్ని లాభాలు ఉంటాయి. రోజు 1 గంట మన కోసం మనం ఇన్వెస్ట్ చేయాలి. అదేనా? ఓ
సైడ్. పెదాలు తెరవకూడదు, కళ్ళు తెరవకూడదు. ఈ ఐస్ క్లోజ్. కంప్లీట్ సైలెన్స్. పైకి శబ్దం రాకూడదు. ఓం లోపల లేకూడదు. ప్రశాంతంగా ధ్యానం కూర్చోండి. సౌండ్ చేయకండి. ఫిల్టర్ ఆఫ్ సైలెన్స్ ఉండాలి. ఒక నిమిషం పాటు శరీరాన్ని మనసుని బుద్ధిని పరమాత్మ సరే కారణం స్వభావాలు సకలం రసమే నారాయణ. ఓం తత్సత్ రామకృష్ణ. So I come back. The deep circulation. Gently touch your palms and thighs. Open your eyes, look at your palms. Parikaya Satya Lakshmi. Paramahati Saraswati. Paramahati Gauri. Namaste Karadashanam. ఈ పవిత్రమైన మంచి పనులకు మాత్రమే ఉపయోగిస్తాను. నా విలువైన సమయాన్ని, ఎంతో విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నేను ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి పుట్టాను, సాధించి తీరుతాను. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ సంకల్ప అండ్ హ్యావ్ ఎ గ్రేట్. మీరందరూ చాలాసార్లు అలా కదిలిపోతున్నారు. ఇలాంటి వరకు కదలకుండా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ అప్పుడు కూర్చున్నాను, మళ్ళీ కదిలేనా? అంతసేపు అయింది, అరగంట పైన అయిందా లేదా? ఇలా కూర్చున్నాను లేదా? సో ఎప్పుడైనా ఒక ఆసనంలో కూర్చుంటే, క్లాస్లో కూర్చుంటే కదలకుండా కూర్చోవాలి. ఊరికే అటు దిక్కులు చూడడం ఇలా ఉండడం. పర్ఫెక్ట్ స్థిర సుఖం ఆసనం. ఒక విగ్రహంలో కూర్చోాలన్నమాట. నీకు ఎక్కడ ఏం పని చేయాలి? నీ మైండ్ పని చేయాలి, చెవులు పని చేయాలి, చెవులు వినాలి, కళ్ళతో చూడాలి, చేతులు కూడా ఇలాగే ఉండాలి. క్లాస్లో కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎలా ఉంటే పెన్ పట్టుకున్నప్పుడు కూడా ఎలాగే ఉంటుంది కదా, పెన్ కూడా ఎలాగే పట్టుకుంటాం కదా. రెండో చేయి కూడా ఊరికి ఏం చేస్తే ఎదిగిపోతుంది కూడా ఇలాగే అలా పెడితే ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. సో ఇలా రాస్తూ ఉంటాం. క్లాస్లో విన్నప్పుడు కూడా ఇలాగే పెట్టుకోవాలి. వీలైనంత వరకు స్ట్రైట్గా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ అలా పోతూ ఉంటుంది, మళ్ళీ స్ట్రైట్ చేసుకో, స్ట్రైట్ మళ్ళీ పోతుంది. అలా ప్రాక్టీస్ చేసి 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే మీరు స్ట్రైట్గా కూర్చోవడం వస్తుంది.
లేదంటే అది అలవాటు అయిపోయింది అనుకో మళ్ళీ కష్టం అవుతుంది అనమాట. చిన్నప్పటి నుంచి మీరు ఎలా కూర్చోవడం అలవాటు చేసుకుంటే స్ట్రైట్ కూర్చోండి. ఓకే, ఇలా కూర్చుంటే ముస్టల్లా కలుగుతాం. ఎదుగుదల కూడా ఉండదు సార్. ఇంకా బ్యాక్ పెయిన్స్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే మైండ్ సెట్ కూడా సరిగ్గా ఉండదు. అలా ఉంటే మైండ్ సెట్ కూడా అంటే ఎవరు ఫ్రీగా ఏమేస్తారా అని చూస్తూ ఉంటాడు. అంటే కూర్చోబెట్టే అడుగుతున్నాడు అంటే రాజుగా ఉంటాడు, కింగ్ సైనికుల్లో ఉంటాడు, ఆర్మీ మ్యాన్. అర్థమైందా? అంతే తప్ప కూర్చోలేగా పేషెంట్ లాగా అర్థమైందా? ఇలా కూర్చుని ఎవరు చెప్పాను, పేషెంట్ కానీ కూర్చోడు కాదు. ఆ రెండు కాదు కదా సరిగ్గా కూర్చో. ఓకే, చేసుకోండి. మీరు చిన్నపిల్లలు శ్రద్ధగా చేస్తున్నారంటే మనం అవి చూసి నేర్చుకోవాలి. ఊరికే వెళ్ళాక ఉండకూడదు. అలా టైంలో అర్థమైనా శ్రద్ధగా అంతా చక్కగా చేస్తున్నాను. ఓకే, క్లాస్లో కూర్చున్నాం అనేది కాదు, మనం ఎంతసేపు మనం ఇక్కడ కూర్చొని నేర్చుకున్నాం. కానీ ఈ సూత్రాలన్నీ మీ క్లాస్లో ఫాలో అయితే మీరు ఒక ఇది రన్నింగ్ ఓవర్ గైడెన్స్ అన్నట్టు మీరు కొంచెం సేపు క్లాస్లో విన్నా మొత్తం అంతా వస్తుంది నాలెడ్జ్. ఇంకోటి రీడింగ్ మాత్రం ప్రతిరోజు ప్రతి క్లాస్లో చేయించడం. దయచేసి ప్రతి బుక్ చదవాలి, ప్రతి లెసన్ చదవాలి. లెసన్ చదవడం రాకపోతే సరే వచ్చేంతవరకు చదవాలి. మళ్ళీ ఆ లెసన్ కంప్లీట్గా మీరు చదివి చూపిస్తే మిగిలిన వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైందా? అయితే నువ్వు కూడా కొంతమందికి చదవడం రావట్లేదు. యూ హ్యావ్ టు డూ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ఇట్స్ వెరీ వెరీ ప్రాబ్లమ్. సో యూ బై బుక్ ఆర్ బుక్ యూ మెక్ ఇట్. అర్థమైంది? నువ్వు ఏదైనా చేయి, కింద మీద పడు, మొత్తం చదవాలంటే. అర్థమైందా? కష్టపడి అంతే, నాకు రావాలని పట్టుదల బట్టి వస్తుంది. అది వచ్చేంత వరకు కుదరదు, అదే పని మీద ఉండాలన్నమాట. చదువు 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 వస్తుందా? వస్తుంది. అర్థమైందా? కాబట్టి మీకు ఉన్నాయన్ని ఇప్పుడు ఇంక మనకి 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో మొత్తం అన్నీ చదివాలి. మీ పుస్తకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడ ఫస్ట్ అక్షరం దగ్గర ముందు లాస్ట్ అక్షరం ప్రతి పుస్తకం చదవాలి. అన్నీ వచ్చేయాలి. అందులో ఏ క్వశ్చన్ అడిగే చెప్పాలి. మీ టార్గెట్ ఏంటి? మీ సిలబస్లో మీ ఏ క్లాస్ అవుతుందో ఆ క్లాస్లో ఆ శివ నుంచి ఈ శివ దాకా అన్ని పుస్తకాలు